హలో ఎవ్రీవన్, ఐమ్ బ్యాక్ విత్ హెల్దీ సలాడ్ ఫర్ అడల్ట్స్. మీరు చూస్తున్నారు కదా, ఇందులో నైట్ నానబెట్టుకున్న పల్లీలు శనగలతో పాటు క్యారెట్ కీరా వేసుకున్నాను అండ్ పెప్పర్ పౌడర్ సాల్ట్ యాడ్ చేసుకొని మార్నింగ్ తిన్నాను. భలేగా అనిపించింది, మీరు కూడా ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే బీట్రూట్ జ్యూస్ చేయాలనుకున్నాను. సో దానికోసం 1 బీట్రూట్ 1 క్యారెట్ తీసుకొని ఇలా స్లైసెస్లా కట్ చేసుకోండి చిన్న చిన్నగా. అండ్ ఆల్సో హాఫ్ లెమన్ తీసుకుందాం. అండ్ మీరు చూస్తున్నారు కదా, ఈ జ్యూసర్లో ఆ పీసెస్ అన్నీ వేసుకొని మంచిగా గ్రైండ్ చేసుకోవాలండి. సో ఈ క్యారెట్ బీట్రూట్ జ్యూస్ ఎందుకు అంటే మీ ఇమ్యూన్ సిస్టమ్ బూస్ట్ అవ్వడానికి అండ్ ఆల్సో హార్ట్ హెల్త్ మంచిగా ఉండడానికి. సో ఇది రిచ్ ఇన్ న్యూట్రిషన్ వాల్యూ అనమాట. సో ఎవరికైతే ఇమ్యూన్ సిస్టమ్ బూస్ట్ చేసుకోవాలి అనుకుంటే డెఫినెట్గా తప్పకుండా ట్రై చేయండి, బికాజ్ మీకు అప్పటికప్పుడు ఎనర్జీని ఇస్తుంది అనమాట ఇది. సో మీరు చూస్తున్నారు కదా, నేను ఈ పీసెస్ అన్నీ జ్యూసర్లో వేసుకొని మిక్సీ పట్టుకుంటున్నాను. సో అది స్టార్టింగ్ ఏంటంటే మనకి వాటర్ పోయాం కదా, అలా అయిపోయింది. సో నెక్స్ట్ ఏంటంటే వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని మంచిగా జ్యూసర్లో వేసుకొని గ్రైండ్ చేసుకోండి. మొత్తం మంచిగా గ్రైండ్ అయిపోయే వరకు అలా చేస్తూనే ఉండాలి. అండ్ ఆ తర్వాత నేను ఏంటంటే కొంచెం టేస్ట్ కోసం హాఫ్ లెమన్ వేసుకుంటాను. మీరు చూస్తున్నారు కదా, పీసెస్ అన్నీ మంచిగా గ్రైండ్ అయిపోతున్నాయి. అలా మంచిగా గ్రైండ్ చేసుకోండి. సో బీట్రూట్ క్యారెట్ జ్యూస్ అయితే రెడీ. బట్ అందులో అయితే కొంచెం టేస్ట్ కోసం హాఫ్ లెమన్ వేసుకున్నాను. అండ్ ఆల్సో కొంచెం టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ హనీ వేసుకున్నాను. షుగర్ అయితే వేయట్లేదు, బికాస్ హనీ అయితే హెల్దీ కాబట్టి. ఇలా మనం హెల్దీ బీట్రూట్ క్యారెట్ జ్యూస్ చేసుకోవాలనుకున్నాం. సో ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఏంటంటే మనకి గుజ్జులా ఉంటుంది. అది ఫిల్టర్ తీసుకొని మంచిగా వడకట్టుకొని తాగేసేయాలన్నమాట. సో మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. బీట్రూట్ క్యారెట్ జ్యూస్ చాలా మంచిది హెల్త్కి. ఒకవేళ మీకు నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ టు లైక్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.